హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పప్పు కానీ కూర కానీ లేకుండా ఈ ఒక్కటి ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఒకటే ప్రిపేర్ చేసుకుంటే చక్కగా తినేయచ్చు. లంచ్లోకి చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానండి. ఈ సీజన్లో మంచి వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి కదా, తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వెజిటేబుల్స్ని ముందుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ కొద్దిగా సరసాల నూనె అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సరసాల నూనె చలికాలంలోని మంచిగా చాలా బాగుంటుంది కదా, మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే సోంపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 2-3 అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒక్క ఉల్లిపాయ అయితే చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. సో వీటిని మంచిగా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలన్నమాట. సో మధ్యలో వేయించుకున్నప్పుడే ఇందులో వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకోండి. ఇవిని మీరు దంచి కూడా వేసుకోవచ్చండి. సో నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను, ఆ ముక్కలుగా తగిలితే చాలా బాగుంటాయి. సో ఇవి కొద్దిగా వేగిపోయాక ఇందులో ఒక్క టమాటాని కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. ఇలా టమాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మంచిగా ఒక 2 మినిట్స్ పాటు ఇలాగా టమాటర్ కూడా బాగా వేగిపోయిన తర్వాత సో ఇక్కడ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను గోబీ పువ్వు అలాగే క్యారెట్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇందులో బీన్స్, క్యాప్సికము, ఇంకా ఇతర వెజిటేబుల్స్ కూడాను యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఉన్న ఏవైనా కూడాను యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. క్వాంటిటీ బట్టి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇది మంచిగా వాష్ చేసేసుకోవాలి. పెసరపప్పు మీరు ముందుగాను చక్కగాను కొంచెం వేపి కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మూత తీసి చూస్తాను. ఇక్కడ 20% అయితే కుక్ అయిపోతాయండి వెజిటేబుల్స్ అనేవి. సో ఈ విధంగాను మంచిగాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా వేగిపోతాయి కదా. ఇక్కడ ఫ్రెష్ మటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ సీజన్లో మంచి మటర్ అయితే దొరుకుతుంది కదా, ఇలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మటర్ ఫ్రెష్ మటర్ కానీ ఫ్రోజన్ మటర్ కానీ వాడచ్చు అనమాట. సో మటర్ ఉడకడానికి ఇంకొక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను మూత పెట్టేసుకొని. సో వెజిటేబుల్స్ అనేవి మంచిగాను ఒక 60% అయితే కుక్ అయిపోతాయి. ఇందులో 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ పెసరపప్పుని అయితే యాడ్ చేసేసుకోండి. పక్కన పెసరపప్పు అయితే పెట్టుకున్నాను కదా, సో ఆ పెసరపప్పుని యాడ్ చేసేసుకుంటే ఒక 3-4కి అయితే సరిపోతుందండి ఈ కర్రీ అనేది. సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకొక 2 మినిట్స్ పాటు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ కొద్దిగా మసాలా అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే ధనియా పౌడరు అలాగే జీరా పౌడర్ కూడాను యాడ్ చేసేసుకొని మంచిగాను మిక్స్ చేసేసుకోవాలి. సో మసాలా కొద్దిగా వేగిపోతే ఒక నిమిషం పాటు వేగిపోయిన తర్వాత ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పెసరపప్పు అయితే 1/2 కప్ అయితే తీసుకున్నానండి. మొత్తం ములిగే వరకు కూడాను వాటర్ మొత్తం అంతా కూడాను ములిగే వరకు కూడాను మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 3 కప్పులైనా కూడా సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. లాస్ట్లోని కొత్తిమీర యాడ్ చేసేసుకొని చక్కగా గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడాను ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.